ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ కిల్లర్. సో కోలన్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే కోలన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్ అనమాట. సో ఈ పెద్దపేగు క్యాన్సర్ అనేది కోలన్ క్యాన్సర్ అయితే ఉందో వెస్టర్న్ కంట్రీస్ లో, యూకేలో కానీ, యూఎస్ లో కానీ, ఆస్ట్రేలియా కానీ వీటిలో ఎక్కువ మొత్తాల్లో చూస్తుంటాం. కానీ ఇండియన్ పాపులేషన్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషల్లీ యంగర్ పాపులేషన్లో ఎక్కువగా చూస్తున్నాం. సో కోలన్ క్యాన్సర్ రావడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయండి. ఒకటి, నార్మల్గా ఎనీ ఓల్డ్ ఏజ్, అంటే ఓల్డ్ ఏజ్ అయినప్పుడు ఏ క్యాన్సర్ అయినా వచ్చే ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట. ఆ ఓల్డ్ ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే కోలన్ క్యాన్సర్ ఒకటి. రెండోది, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమంది యంగర్ పాపులేషన్కి రిస్క్ ఉంటుంది కోలన్ క్యాన్సర్. ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ మ్యూటేషన్స్ వల్ల ఆ కోలన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువై వాళ్ళకి పెద్దపేగు క్యాన్సర్ బారిన పడడం, అనేక రకమైన టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా కొంతమందికి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. అంటే మనకు ఆల్రెడీ ఏదో జబ్బు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంది, పేగుపోత వ్యాధి అంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ ఉన్న ఇంటెస్టైన్ కాబట్టి వీళ్ళకి ఆ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ నుంచి కొంతవరకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో, కంట్రోల్ లేని ఇన్ఫ్లమేషన్, అల్సర్స్ ఫామ్ అవడము, కంట్రోల్ లేని మ్యూకోజా డ్యామేజ్ కన్సిస్టెంట్ కావడం వల్ల కోలన్ క్యాన్సర్ దారితీసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా జనరల్ గా స్మోకింగ్, ఆల్కహాల్ అనేది వీటి కూడా జెనెటిక్ మోడిఫికేషన్ వల్ల కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్సెస్ అబ్డామినల్ రేడియేషన్, అంటే ఏదో మనం వేరే ట్రీట్మెంట్ కానీ రేడియేషన్ థెరపీ అవి తీసుకున్న వల్ల కూడా రేడియేషన్ ఇండ్యూస్ జెనెటిక్ చేంజెస్ వల్ల కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం ఎట్లా అని చూసినట్టయితే, ఎవరికైతే ఎక్కువ అన్ఎక్స్ప్లెయిన్డ్ చేంజ్ ఇన్ ద బౌల్ ప్యాటర్న్ అంటాం. అంటే నార్మల్ మోషన్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి సడన్ గా కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వడం, సడన్ గా విరోచనాలు అవ్వడము, లేదంటే నార్మల్ విరోచనాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి సడన్ గా కాన్స్టిపేషన్ అవ్వడం, అంటే చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఈ మధ్య కాలంలో ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకొని కోలన్ క్యాన్సర్ ఉందా లేదా చూసుకోవాలండి. ఇవే కాకుండా ఎక్సెస్ వెయిట్ లాస్, విరోచనాలు కంట్రోల్ కాకుండా ఉండడము, బ్లీడింగ్ పిఆర్ అంటే మోషన్లో బ్లడ్ ఎక్కువగా పోవడము, కడుపు నొప్పి రావడము, ఇవన్నీ కూడా కోలన్ క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఎవరైనా కూడా మనం తక్షణమే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కొలనోస్కోపీ చేయించుకోవడం వల్ల కోలాన్ క్యాన్సర్ అనేది మన ఎర్లీగా ఉన్న దశలో గుర్తించవచ్చు. చాలా మంది అడుగుతుంటారు పేషెంట్స్, క్యాన్సర్ వచ్చినాకనే గుర్తించవచ్చా, దీనికి క్యాన్సర్ రాకముందు కూడా గుర్తించవచ్చా అని. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. కోలాన్ క్యాన్సర్ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇప్పుడు మన వెస్టర్న్ కంట్రీస్ లో చూసుకున్నట్టయితే స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటాం. అంటే 50 years దాటిన ప్రతి వాళ్ళకి కూడా సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒక టైంలో కొలనోస్కోపీ చేసుకోవడం జరుగుతుంది. ఇది స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటాం. అంటే స్క్రీనింగ్ అంటే ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళకి కూడా టెస్టింగ్, ఇప్పుడు మన మాస్టర్ హెల్త్ చెకప్, జనరల్ హెల్త్ చెకప్ ఎట్లా చేసుకుంటామో ఆ స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతమందికి పాలిప్స్ బయటపడతాయి. కోలాన్ పాలిప్స్ అంటే ఏంటంటే కాలీఫ్లవర్ లాంటి గ్రోత్స్ వస్తుంటాయి కోలాన్లో, పుట్టగొడుగులు లాగా అనమాట, మష్రూమ్స్ లాగా. ఆ పాలిప్స్ కానీ మనం డిటెక్ట్ చేసినట్టయితే ఆ పాలిప్స్ రిమూవ్ చేసినప్పుడు ఆ పాలిప్స్ ఫర్దర్ గా గ్రో అయ్యి క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాలిప్స్ రిమూవ్ చేయడం వల్ల మనం కోలాన్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసిన వల్ల అవుతాం. సో మన బాడీలో ఉన్న అనేక రకమైన క్యాన్సర్స్ తీసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రివెంటివ్ స్ట్రాటజీ. అంటే క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ కి ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీలీ డన్ స్ట్రాటజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, లంగ్ క్యాన్సర్ కానీ, బోన్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ తీసుకున్నట్టయితే ఇది ప్రివెంటివ్ స్ట్రాటజీస్ లాగా ఏం లేవు. మనం లంగ్స్ ఉన్నట్టయితే ప్రతిసారి మాటికెళ్ళి మనం రేడియేషన్ వల్ల ఎక్స్రే కానీ, సిటీ కానీ చేసుకోలేము కదా. అట్లా కాకుండా కొలనోస్కోపీ వల్ల ఏంటంటే రేడియేషన్ ఇష్యూ ఏముండదు, అనస్థీషియా చేసి చేయగలుగుతాం ఇవాళ రేపట్లో, పేషెంట్ కూడా డిస్కంఫర్ట్ ఏముండదు. జాగ్రత్తలు తీసుకొని చేసినట్టయితే అనేక రకమైన కండిషన్స్ లో ఈ పాలిప్స్, కొలోనిక్ పాలిప్స్ అనేవి బయటపడి గుర్తించి మనం దాన్ని ఫర్దర్ క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చు అనమాట. ఈ మధ్యకాలంలో గట్ బూస్టింగ్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా వింటున్నాము. సో ఇది చూసినట్టయితే చాలా మంది యువతలో కానీ వీటిలో కానీ చాలా అవేర్నెస్ పెరిగిందనమాట. అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మన డైజెస్టివ్ హెల్త్ బెటర్ అవుతుందని మీద అనేక రకమైన రీసెర్చ్ రావడం జరుగుతుంటుంది. సో ఈ రీసెర్చ్ లో ముఖ్యంగా గట్ మైక్రోబయోమ్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ లో కానీ, లార్జ్ ఇంటెస్టైన్ లో కానీ అనేక ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనకు నార్మల్ గా ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు మనకు అసలు తెలియదు, ఈ బ్యాక్టీరియా అనేది తెలియదు అనమాట. ఈ మైక్రోబయోమ్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఆర్గాన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు బ్రెయిన్ ఎట్లా ఉందో, హార్ట్ ఎట్లా ఉందో, గట్ మైక్రోబయోమ్ కూడా ఒక పెద్ద ఆర్గాన్ గా చెప్పుకోవచ్చు. సో మనం తినే ఫుడ్ వల్ల ఈ గట్ మైక్రోబయోమ్ ఎఫెక్ట్ అయినట్టయితే ఆ గట్ మైక్రోబయోమ్ వల్ల మనకు డైజెస్టివ్ హెల్త్ కానీ, ఇతర అవయవాల హెల్త్ కూడా,
స్టార్టింగ్ ఫ్రమ్ మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్ బెటర్ అవుతుందో చూసినట్టయితే ముఖ్యంగా దీన్ని ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ప్రీబయోటిక్స్ అంటే ఏంటంటే మన మైక్రోబ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియా అయితే ఉందో స్టమక్ లో కానీ ఇంటెస్టైన్ లో కానీ దీనికి ఒక రకమైన ఫుడ్ లాగా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ డైట్ తీసుకున్న వాళ్ళకి ఆ ఫైబర్ అనేది వెళ్ళి మైక్రోబ్యాక్టీరియా ఫుడ్ లాగా వ్యవహరించి హెల్తీ బ్యాక్టీరియాని కన్వర్ట్ చేస్తుంది. ఆ హెల్తీ బ్యాక్టీరియా కన్వర్ట్ చేయడం వల్ల అనేక రకమైన హెల్త్ఫుల్ కెమికల్ ప్రొడ్యూస్ అయ్యి అది మన ఇంటెస్టైన్ హెల్త్ కానీ అదే జనరల్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి బ్యాలెన్స్ ఉండడానికి తోడ్పడుతుంది. ఇవే కాకుండా ప్రోబయోటిక్ అంటాం అనమాట. అంటే ఈ ప్రోబయోటిక్ అంటే ఆ ప్రోబయోటిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా. ఇంతకుముందు ఏమనుకున్నాం మనం ప్రీబయోటిక్ అనేది బ్యాక్టీరియా ఫుడ్ అనుకున్నాం. ప్రోబయోటిక్ అనేది ఏంటంటే ప్రోబయోటిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా. ఆ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా కన్జ్యూమ్ చేయడం వల్ల ఇంటెస్టైన్ లైనింగ్ లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా పెరిగి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా తగ్గి దానివల్ల మన గట్ హెల్త్ పెరగడం జరుగుతుంటుంది అనమాట. సో ఈ ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ మనకు న్యూ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ కి ఈ కాన్సెప్ట్ బాగా పనిచేస్తుంది. సో ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అనేటి అండి న్యాచురల్ చూసినట్టయితే న్యాచురల్ ప్రీబయోటిక్ ఫైబర్ సప్లిమెంట్స్ ఎనీ హై ఫైబర్ డైట్ అంటే వెజిటబుల్స్ విత్ హై ఫైబర్ ఉన్నాయి, చిక్కుళ్ళు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే అనేక రకమైన ఫ్రూట్స్ ఆరెంజెస్ కానీ బత్తాయిలు కానీ ఎనీ ఫ్రూట్ విల్ హ్యావ్ హై ఫైబర్ కంటెంట్ అనమాట. సో ఈ నాన్ వెజ్ తక్కువ తీసి ప్రాసెస్ ఫుడ్ మీట్ తక్కువ తిని ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఈ ఫైబర్ డైట్ ఎక్కువగా వచ్చి అది ప్రీబయోటిక్ గా వ్యవహరించి బ్యాక్టీరియాకి హెల్ప్ఫుల్ గా తోడవుతుంది. ఇవే కాకుండా న్యాచురల్ ప్రోబయోటిక్ ఏదైతే ఉందో మనం ఫెర్మెంటెడ్ ఫుడ్ కానీ న్యాచురల్ గా ఫెర్మెంటెడ్ ఫుడ్ కానీ కర్డ్ కానీ కెఫీర్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకున్నట్టయితే ఇవి న్యాచురల్ ప్రోబయోటిక్ గా వ్యవహరిస్తాయి. చాలా మందికి టీ కాఫీ తాగినప్పుడు ఎసిడిక్ సిమ్టమ్స్ ఎసిడిటీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది సైంటిఫిక్ గా చూస్తామా లేకపోతే అట్లా అపోహ అని చూసినట్టయితే సైంటిఫిక్ గా దీనికి బేసిస్ ఉందండి. ఎందుకంటే కాఫీ కానీ టీ కానీ దీంట్లో తక్కువ మోతాదులో కొన్ని ఎసిడిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో ఈ ఎసిడిక్ సబ్స్టెన్స్ మనం తక్కువ మోతాదు తీసుకున్నప్పుడు కడుపులో యాసిడ్ ఇట్ సెల్ఫ్ ఇరిటేటింగ్ గా మారి ఎసిడిటీ సిమ్టమ్స్ జరగడం జరుగుతుంది అన్నమాట. ఇవే కాకుండా కాఫీ అండ్ టీ తీసుకున్నప్పుడు ఏంటంటే రెండింటిలో కూడా కెఫెన్ కూడా ఉంటుంది, యాసిడ్ ఉంటుంది, కెఫెన్ కూడా ఉంటుంది. ఆ కెఫెన్ అనేది కూడా నార్మల్ మన యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో స్టమక్ లో దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా ఎసిడిక్ సిమ్టమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టీ కాఫీ ఎక్కువగా మోతాదు తీసుకున్న వాళ్ళకి ఒక యాసిడ్ కన్జ్యూమ్ చేసినట్టు అవుతుంది, ప్లస్ మన కడుపులో ఉన్న నార్మల్ యాసిడ్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ రెండు కారణాల వల్ల కొంతవరకు ఎసిడిటీ సిమ్టమ్స్ రావడం సహజం. అట్లా అని చెప్పి మనం మొత్తం మానాల్సిన అవసరం లేదండి. లిమిటెడ్ గా టైమ్లీ ప్రకారం తీసుకున్నట్టయితే ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఏదైతే ఉందో లేదంటే స్మాల్ యాసిడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో హార్మ్ఫుల్ గా కాకుండా చాలా మటుకి ఆ సిమ్టమ్స్ రాకుండా మనం అరికట్టవచ్చు అనమాట. సో ఇదే విధంగా మనం చాలా మంది కడుపు ఉబ్బరంగా ఉందని కార్బోరేటెడ్ డ్రింక్స్ తాగుతుంటారు. సో ఈ కార్బోరేటెడ్ డ్రింక్స్ తాగినప్పుడు ఏంటంటే టెంపరీగా గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి స్టమక్ లో దీంట్లోనే ఆ డ్రింక్స్ వల్లనే గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఆ గ్యాసే బయటకు వస్తుంది అనమాట. దాంతో ఆ తేనుకుల్లాగా వచ్చి కొంతవరకు ఉపశమనం వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే అది తాగడం వల్ల నాకు డైజెషన్ బాగా అవుతుంది అనుకుంటారు. కానీ అది చూసినట్టయితే యాక్చువల్ డైజెషన్ దానికి సంబంధం ఉండదండి. కార్బోరేటెడ్ డ్రింక్స్ వల్ల ఏంటంటే గ్యాస్ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. దానికి కొంతవరకు టెంపరీ రిలీఫ్ రావడం జరుగుతుంటుంది. ఇదే విధంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు జంక్ ఫుడ్ బయట తీసుకున్నప్పుడు కూడా దాంట్లో ఉన్న ఫ్యాటీ ఫుడ్ కానీ కెమికల్స్ కానీ సో ఇదే విధంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఆ ఫాస్ట్ ఫుడ్ లో ఉన్న కంటెంట్ ఏదైతే హై ఫ్యాట్ ఉంటుందో కెమికల్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా ఎసిడిటీ సిమ్టమ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంటుంది అనమాట. సో మనము ఇప్పుడు చూసినట్టయితే ఎసిడిటీ సిమ్టమ్స్ రావడానికి కారణాలు ఎక్కువ మోతాదులో టీ తీసుకోవడం, ఎక్కువ మోతాదులో కాఫీ తీసుకోవడము, ఎక్కువ మోతాదులో కార్బోరేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం కాకుండా బయట జంక్ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నట్టయితే ఎసిడిక్ సిమ్టమ్స్ ఎక్కువగా వస్తుందని చూస్తున్నాం. సో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఏదైనా కూడా మితంలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. టైం ప్రకారం తీసుకోవడం, మితంలో తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ సిమ్టమ్స్ రాకుండా అరికట్టవచ్చు అనమాట.